హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నేను రీసెంట్‌గా పెట్టిన మనీ సేవింగ్ వీడియో అయితే మంచి వ్యూస్ వస్తున్నాయి. నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నేను మంచి వీడియోస్‌తో మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఈరోజు అయితే వడ చేయడానికి పప్పును మార్నింగే నానబెట్టాను. 2 గంటలు నానితే సరిపోతుంది. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేను దీనినైతే గ్రైండ్ చేసేసుకున్నాను. మరీ ఎక్కువగా వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా ఉంటే మనకి వడ చేయడానికి ఈజీగా ఉంటుంది. వడలో కొంచెం అల్లం ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేశాను. వడ తినేటప్పుడు పంటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకోండి. కొద్దిగా వంట సోడాని వేసేసుకున్నాను. మరీ ఎక్కువగా వేయకుండా పించ్ ఆఫ్ వేసేసాను. ఇప్పుడు మనము దీనిని ఈ హ్యాండ్‌తో ఇలా స్పీడ్‌గా కలుపుకోవాలి. మనము ఎంత మంచిగా కలుపుకుంటే వడ మంచిగా క్రిస్పీగా మంచిగా పొంగుతూ వస్తుంది. మనం ఇలా కలుపుకుంటూ వేయకపోతే వడ గట్టిగా అవుతుంది. అస్సలు పొంగదు. చూడండి ఈ విధంగా ఉండాలి పిండి. కాస్త పొంగినట్టుగా అవుతుంది. మనము ఇది కరెక్ట్ వడ చేయడానికి రెడీ అయిందని తెలుసుకోవాలంటే కొంచెం వాటర్‌లో ఈ పిండిని వేసేసుకొని చూసేసుకోవాలి. వాటర్‌లో తేలితే అప్పుడు మనకు కరెక్ట్‌గా వడ చేయడానికి రెడీ అయిపోయినట్టే. ఒక సైడు ఆయిల్‌ని హీట్ చేసుకుంటున్నాను. ఇంకొక స్టవ్ మీద అయితే చట్నీ కోసము పచ్చిమిర్చిని వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చిలో కొంచెం ఆయిల్, కొద్దిగా జీలకర్ర వేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకుంటాను. పల్లీలు ముందుగానే వేయించి పెట్టేసుకున్నా కాబట్టి డైరెక్ట్‌గా మిక్సీ జార్‌లో పల్లీల్ని వేసేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా పుట్నాలని కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా ఇందులో మనం వేయించి పెట్టేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. నేను పల్లీలు ఇలా వేయించుకొని పెట్టేసుకోవడం వల్ల ఫాస్ట్‌గా అయిపోతుంది. అసలు చట్నీ చేయడము చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే వడ చేసేసుకుంటాను ఇగ. నాకైతే డైరెక్ట్ చేత్తోని చేయాలంటే భయము కొంచెము. అందుకే నేను ఈ విధంగా టీ జాలి ఉంటుంది కదా! దాని మీద అయితే కొంచెం వాటర్ అప్లై చేసేసుకొని ఇలా వడ షేప్‌లో వేసేసుకుంటున్నాను. ఇలా చేస్తే చాలా సింపుల్‌గా అయిపోతుంది. వడ చేయడం కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా చేయరాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అదే చేతి మీద అంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు చేసినా ఇలా టీ స్ట్రెయినర్‌తోనే చేసేస్తాను. చాలా సింపుల్‌గా వస్తాయి. షేప్ కూడా కరెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడైతే మంచిగా వేయించుకుంటున్నాను. చట్నీ కూడా రెడీ అయిపోయింది. మనము వడ చేసేటప్పుడు ఫస్టు మంటని సిమ్‌లో పెట్టేసుకోవాలి. అప్పుడే లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. తర్వాత హై ఫ్లేమ్‌లోకి మార్చుకుంటే ఈ కలర్‌లోకి వస్తుంది. అప్పుడు మంచిగా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ బావుంటుంది. వడ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసేసుకుంటున్నాము. ఇప్పుడైతే బాబుకి ఇచ్చేసుకొని నేను కూడా టిఫిన్ చేసేస్తాను. టిఫిన్ చేశాక అయితే గిన్నెలనైతే ఫస్ట్ వాష్ చేసేసుకొని కిచెన్ మొత్తం నీట్‌గా సర్దేసుకొని మిగతా పనులనైతే స్టార్ట్ చేశాను. అంటే ఆఫ్టర్‌నూన్ కోసము కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ గిన్నెలు నీట్‌గా ఉంటేనే నాకు కిచెన్‌లో వంట చేయాలనిపిస్తది. నేను డైలీ అయితే టిఫిన్ చేశాక సీడ్స్ అయితే తీసుకుంటాను అని చెప్తాను కదా! అవి అయితే ఇవి పంప్కిన్ సీడ్స్, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్‌నైతే వేయించుకొని పెట్టేసుకున్నాను. ఇవి 15 డేస్ తీసుకుంటాను. ఇంకా నువ్వులు కూడా 15 డేస్ తీసుకుంటాను. పీరియడ్ టైంలో కూడా మనం వీటిని కంటిన్యూగా తినొచ్చు. ఇలా చేస్తే పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్‌గా పీరియడ్స్ అయితే వస్తాయి. వీటితో పాటు మనము ఎక్సర్సైజ్‌ని కూడా చేసేసుకోవాలి డైలీ. ఎక్సర్సైజ్ ఇంకా వాకింగ్ అయితే డైలీ చేసేసుకుంటే మనకు రెగ్యులర్‌గా పీరియడ్స్ అయితే వస్తాయి. ఇంకా నేను డైలీ అయితే ఒక ఫ్రూట్‌ను కూడా తీసుకుంటాను. కంపల్సరీగా ఫ్రూట్ అయితే తినేస్తాను. మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ కూడా చేసుకుంటాను. దీనినైతే వీక్లీ 3 టైమ్స్ తాగడానికైతే ట్రై చేస్తాను. ఈ జ్యూస్‌లో క్యారెట్, బీట్రూట్, టమాటో
ఇంకా కీరా దోస ఉంటే అది కూడా వేసేసుకొని గ్రైండ్ అయితే చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇందులో షుగర్ వేయకుండా హనీ వేసేసుకొని అయితే తాగుతాను నేను. వీక్లీ 3 టైమ్స్ అయితే తాగడానికి ట్రై చేస్తాను. ఇలా చేస్తే బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా మంచిగా బ్లడ్ వస్తుంది. ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్‌గా అవుతుంది. ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు పండ్లతో పాటు హెల్త్‌ని కూడా పట్టించుకోవాలి కాబట్టి, మనం హెల్త్‌ని కూడా ఈ విధంగా తింటూ మనము మంచిగా ఉంటేనే ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టుకోవచ్చు. అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్ కాబట్టి హెల్త్‌ని కూడా మనము జాగ్రత్తగా చూసేసుకోవాలి. ఇప్పుడైతే టమాటా రైస్ అయితే చేసేసుకుందామని కుక్కర్‌లో ఆయిల్ వేసేసుకుంటున్నాను. వెజిటబుల్స్‌ని అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అంటే టమాటాలని అయితే కట్ చేయకుండా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. పేస్ట్‌లాగా ఉంటే మంచిగా ఉంటుందనేసి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలాని వేసేసుకుంటున్నాను. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా కొద్దిగా వేసేసుకోవాలి. ఇందులో లవంగాలు, యాలకులు, కొద్దిగా జీలకర్ర, షాజీరా ఇంకా చెక్క ఉంటే అది కూడా వేసేసుకొని కొంచెం పుదీనాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకుంటున్నాను. ఈరోజైతే ఇదే చేసేస్తున్నాను. టమాటా రైసే కర్రీ ఏం చేయాలనిపిస్తలేదు. అందుకే ఇది ఫాస్ట్‌గా అయిపోతదనేసి ఈ టమాటా రైస్‌నైతే చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలా ఫాస్ట్‌గా అయిపోయే రైస్‌నైతే చేసేసుకుంటాను. ఇది అయితే 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది మనకు తినడానికి. టమాటా ప్యూరీ అయితే వేసేసుకున్నాను. ఇందులో కొద్దిగా కారము, కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలాని వేసేసుకొని ఆయిల్ పైకొచ్చేంత వరకు మనము దీనిని కుక్ చేసేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలని మనం గ్రైండ్ చేసేసుకొని వేసేసుకున్నాం కదా! చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా ఆయిల్ పైకొచ్చిన తర్వాతనైతే నేను రైస్‌నైతే వేసేసుకుంటున్నాను. రైస్‌ని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టేసుకున్నాను. నేను ఎప్పుడు వండినా రైస్‌నైతే కాస్త నానబెట్టేసుకుంటాను. అప్పుడే మనకు మంచిగా అన్నం అనేది కుక్ అవుతుంది. నానబెట్టకుండా డైరెక్ట్ వేస్తే అంత రైస్ సరిగ్గా కుక్ అవ్వదు. నేనైతే రైస్‌ని కంపల్సరీ నానబెట్టేసుకుంటాను. 3 గ్లాసెస్ అయితే రైస్ తీసేసుకున్నాను. 5 గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసేసుకున్నాను. కొంచెం పొడి పొడిగా ఉండాలంటే 5 గ్లాసెస్ అయితే వేసేసుకుంటాను. ఇందులో కొంచెం సాల్ట్‌ను వేసేసుకుంటాను. ఇప్పుడే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. సాల్ట్ అయితే వేసేసాను. ఇంకా సాల్ట్ కరెక్ట్‌గా సరిపోయిందా లేదా చెక్ చేసేసుకుంటున్నాను. వాటర్ కొంచెం ఉప్పగా ఉంటే మనకు కరెక్ట్‌గా సరిపోయినట్టు. అన్నం ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. రైస్ కాబట్టి 2 విజిల్స్ అయితే సరిపోతుంది. చూడండి 2 విజిల్స్‌కి రైస్ అయితే కుక్ అయిపోయింది. టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మనం దీనిని బాక్స్‌లోకి పెట్టడానికి కూడా చాలా బావుంటుంది. ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే లంచ్ అయితే చేసేసుకున్నాము. మేమైతే ఈరోజైతే లంచ్‌లోకి ఈ టమాటా రైస్‌తోనే కంప్లీట్ చేసేసాను. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్‌ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.